వ్యవసాయ కూలీలు, మహిళలు, ఆడబిడ్డల సంక్షేమ ప్రధానంగా భావిస్తాము. యువత కూడా ప్రధానమైనటువంటి ఒక భావనతో మాటలు తీసినటువంటి ఒక గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ గారు చెప్పగలవారు. లేకపోవడం నిజంగా భారతదేశ చరిత్రనే కాదు, యావత్ ప్రపంచంలో వాళ్ళు ఏదైతుందో ఒక గొప్ప నాయకుని కోల్పోయి మనకు దిశ మరి కోల్పోయినామని చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఇదే ప్రతి కాంగ్రెస్ వాది, ప్రతి భారత పౌరుడు ఇవాళ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా ఇవాళ ఒక శాంతి దూతగా చెప్పారు. శాంతి దూతగా ఇలా ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి ఒక నాయకుడిగా చెప్పండి. వారి ఆలోచన విధానం కేవలం ఒక దేశానికి పరిమితం కాకుండా ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి ఒక నాయకుడుగా, ఒక శాంతి దూతగా గుర్తుపొందినటువంటి ఒక నాయకుడు రాజీవ్ గాంధీ గారు చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్నప్పుడు రాజకీయ ఆలోచన విధానాలు మనకు తెలియదు కాదు. ఎంతవరకు స్వార్థ చింతనతో సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కానీ, దాని సమాజాన్ని ఏదైతుందో ఉగ్రవాదం అనే నెపంతో ఏదైతున్నదో రెచ్చగొట్టడం కానీ జరుగుతున్న పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం మనకు ఆదర్శనీయం ఉంటుందని చెప్పని భావిస్తూ వీళ్ళందరం కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం, రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి ముందుకు పోవాలని చెప్పని నేను అందరికీ సవనీయంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 2009లో వారు ప్రధానమంత్రిగా ఉన్ననాడే కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో నిధిలో విశ్వ హిందూ పరిషత్ చేపట్టినటువంటి ఒక శిలాన్యాసానికి శంకుస్థాపన, ఇక్కడ శ్రీరామ మందిర నిర్మాణానికి ఏదైతే శంకుస్థాపన చేయబడింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్ననాడు 89లో ఆనాడు కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానం అనుగుణంగా, కోర్టు తీర్పుకు అనుగుణంగా ఏదైతుందో మరి నిర్మాణం ఆరంభింప చేయబడడం జరిగింది. తదుపరి కాలంలో జరిగిన పరిణామాలు వారు ఆనాడు వారికి మొత్తం పార్లమెంట్లో అత్యధిక స్థానాలు పొందినట్టుగా రాజకీయ పార్టీగా గుర్తింపు లభించినప్పటికీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గుర్తింపు పొందబడినప్పటికీ, భారత రాష్ట్రపతిచే ప్రభుత్వం ఏర్పాటు చేపట్టడానికి పిలుపు అందుకుని కూడా భారత ప్రజానీకం నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించలేదు. కాబట్టి నేను ప్రతిపక్షంలో కూర్చుంటా అని చెప్పని అధికారం కొరకు తాపత్రయపడకుండా ఏదైతుందో ప్రతిపక్షంలో కూర్చొని ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా బాధ్యత నిర్వర్తించినటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్యవాది రాజీవ్ గాంధీ గారు అని చెప్పడం తప్పదని చెప్పండి.